హెల్దీగా బ్రెడ్ హల్వా రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. జనరల్గా బ్రెడ్ హల్వా అనగానే బ్రెడ్ని నూనెతో లేదా నెయ్యితో డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం కదా. కానీ ఒకసారి బ్రెడ్ని ఇలా పాన్పై టోస్ట్ చేసి ట్రై చేసి చూడండి. ఇలా చేయడం వల్ల తక్కువ గీతో మనం ఈ హల్వా రెసిపీ తయారు చేసుకోవచ్చు. ముందుగా మనం తీసుకున్న మిల్క్ బ్రెడ్ స్లైసెస్ అన్నిటికీ నెయ్యి వేసుకుంటూ పాన్పై టోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇందులో జీడిపప్పు, బాదం పప్పు, అలానే ఎండు ద్రాక్ష వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో సుమారు 250 గ్రాముల పంచదార, అంటే 1 కప్ పంచదారను తీసుకొని అందులో 1/2 కప్ నీళ్లను వేసుకొని ఈ పంచదార అంతా కరిగేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇలా పంచదార అంతా కరిగి ఇలా బబుల్స్ వస్తే సరిపోతుంది. మనకి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో మనం ముందుగా టోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ పీసెస్గా కట్ చేసుకుని ఈ సిరప్లో వేసుకొని బాగా కుక్ అయ్యేలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సుమారు 1/2 కప్ పాలు వేసుకుని బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెంగా నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకొని అలానే కొంచెం నెయ్యి వేసుకొని కలుపుతూ ఉండాలి. హల్వా మనకి రెడీ అయింది అని ఎలా తెలుస్తుంది అంటే ప్యాన్కి హల్వా స్టిక్ అవ్వకుండా సపరేట్ అయిపోయినప్పుడు ఇక మనకి హల్వా రెడీ అయినట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకుని సర్వ్ చేసుకోవడమే. సో యమ్మీ బ్రెడ్ హల్వా రెసిపీ రెడీ. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మీ.